ఇది కాంగ్రెస్ పార్టీ నిన్న బీజేపీ పేరు నయవంచన పేరుతోటి లోక్సభ ఎన్నికల్లో నయవంచన పదేళ్ళ దానిపైన మాట్లాడుతూ కూడా వీళ్ళు ఇదే మాట్లాడారు. నిన్న అమిత్ షా సిద్దిపేట సభలో మాట్లాడుతూ ఖచ్చితంగా అవును మేము ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసేస్తామనేటువంటి మాట కూడా మాట్లాడారు. నిన్న కేసీఆర్ దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట, ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు, వారి పాలన వల్ల దేశం పరువు పోయింది, సబ్కా వికాస్ ఏది. దేశం పరువు పోయిందంటే అయోధ్యలో రాముడి గుడి కడితే దేశం పరువు పోయిందా? దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రాముడి అక్షింతలు పంపిస్తే దేశం యొక్క పరువు పోయిందా? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు రామ భక్తులు వాళ్ళ ఇండ్ల మీదనో రోడ్ల మీదనో వాళ్ళ వేడుకల్లోనో కాషాయ జెండా కడితే దేశం పరువు పోయిందా? ఇప్పుడు ఇది ప్రజల్లో ఒక పెద్ద చర్చ. నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. ఎందుకు జైల్లో వేశారు? ఏ అంశాలపైన జైల్లో వేశారు? ఏమైనా గాంధీ మహాత్ముడు లెక్క, లేకపోతే తెలంగాణ స్వాతంత్రం కోసమో దేశం స్వాతంత్రం కోసమో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే సత్యాగ్రహం చేస్తుంటే జైల్లో వేశారా? ఈ అంశాలన్నింటినీ కూడా ఇది కేసీఆర్కి సంబంధించిన 2019లో ఏదైతే నెగిటివ్ అయిందో తెలంగాణలో కాదు దేశం మొత్తం కూడా రాముడి గుడి, అయోధ్య, ఈ అంశాలన్నీ కూడా ప్రభావం చూపుతుంటే ఏంటికి ఎదురీదినట్టుగా మాట్లాడేటువంటి మాటలు ఎవరిని దెబ్బ కొడతాయి? ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణలో భువనగిరి షోలో మంచిగున్న రాష్ట్రం ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా? ఎప్పుడు మంచిగున్నది అనేటువంటి అంశంపై 2023 ఎన్నికల్లో జరిగినటువంటి కేసీఆర్ పాలనకు రెఫరెండంగా జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ ఓడిపోయిందంటే ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. రాష్ట్రం మంచిగా లేదంటే కదా, ఇంకా ఏదో ఆశిస్తున్నారు ప్రజలు అనేటువంటి విషయాన్ని గమనించాల్సిందే కదా. కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? మొన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, మీరు జై శ్రీరామ్ అనకండి. జై శ్రీరామ్తో పాటు ఇతర మతాల దగ్గర కూడా పోకుండా ఉండగలుగుతారా? జై శ్రీరామ్ అంటే కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? నింపాయి. మరి ఇతర మతాలకు సంబంధించినటువంటి జెండాలు కడుపు నింపుతాయా? అంటే కాషాయము, హిందుత్వము ప్రజల్లో కడుపు నిండదు. మరి మీరు హిందువులే కదా కేసీఆర్ గారు, మీరు హిందువులే కదా. మీరు చేసినటువంటి హోమాలు, మీరు చేసినటువంటి పూజలు మీ స్వార్థం కోసమా? కాషాయ జెండాలు కడుపు నిండకపోతే మీరు కాషాయ జెండాలు ఎవరు ఉండొద్దు. ఈ దేశంలో కాషాయ జెండా పట్టుకున్న వాళ్ళు, తెలంగాణలో కాషాయ జెండా నమ్మేటోళ్ళు, కాషాయ జెండాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని మీరు ఏమైనా అల్టిమేటం ఇస్తున్నారా? ఇది విషయం. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లాడుకుంటుంది. మరి మైనారిటీల రక్షణ పేరుతో ఓట్లాడుకునేటోళ్ళు దేవుడి పేరుతోటి ఓట్లాడుకునేటోళ్ళు కాదా? అంటే మెజారిటీల హక్కులను కాపాడతామంటోళ్ళేమో మంచోళ్ళు కాదు, మైనారిటీల హక్కులు కాపాడతామంటోళ్ళు మాత్రమే మంచోళ్ళు. మైనారిటీల హక్కులు కాపాడేది ఎవరు? ఈ దేశ విభజనే మతం పేరిట జరిగిన తర్వాత మతం అనేది ఎన్నికల అంశం కాకుండా పోదు. ఈ దేశమే మత విభజన ద్వారా, మతం ద్వారా ఈ దేశ విభజన జరిగింది. భారతదేశము కేవలం మతం ఆధారంగానే. భారతదేశం మీదకి దండయాత్ర చేసినటువంటి వాళ్ళు కూడా కేవలం మతం ఆధారంగానే పరిపాలించారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా, ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1952 నుంచి ఇప్పటిదాకా మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? ఏ జెండాలు నింపుతాయి? ఏ జెండాలు నింపుతాయి? అది కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ కాషాయ జెండా కడుపు నింపకపోతే ఎట్లా కడుపు నింపుతాయి, ఎట్లా పొట్టకూడతాయి అనేటువంటి విషయం కూడా చెప్పాలి కదా. మీరు, మీ నాయన, మీ కుటుంబాలన్నీ కూడా కాషాయ జెండాలని నమ్ముకుని ఉన్నారు కదా. మీరైతే మతం మారలేదు కదా. మీ కడుపు నిండిందా, ఎండిందా? మీరు కూడా కాషాయ జెండాని పట్టుకొని తిరిగిరు కదా. అంటే ఎన్నికల కోసం ఎంత దూరమైనా దిగజారేటువంటి పరిస్థితి. అంటే కాషాయ జెండాను అవమానించినా సరే ఈ తెలంగాణలో ఉండేటువంటి హిందువులంతా కాషాయ జెండా నమ్ముకునే వాళ్ళంతా మొద్దు నిద్రపోతారు. వాళ్ళకు సిగ్గు శరాలు ఉండేవి కాబట్టి వాళ్ళు మాకు ఓటేస్తారు తిట్టినా కూడా. కానీ అవతల వాళ్ళని తిడితే వాళ్ళంతా ఒక్కటైపోయి మాకు ఓటేయరు కాబట్టి వాళ్ళని తిట్టలేము మేము అనేటువంటి మాట చాలా స్పష్టంగా బహిరంగంగా అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మతం పేరిట వాళ్ళ గొప్పోళ్ళు,
ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తేనేమో వాళ్ళు గొప్పోళ్ళు, మతం పేరిట రిజర్వేషన్ ఇస్తే అది మంచిది. కానీ ఇతరులు మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు పాటిస్తే మళ్ళా మీరే గొప్ప హిందువులా, మేము హిందువులు కదా. హిందువులను కించపరిచే ఏ ఒక్క హిందువు కూడా నిజమైన హిందూ కానే కాడు. హిందూ దేవాలయాలను రక్షించలేనటువంటి వాడు హిందూ కానే కాడు. హిందూ అంటే నీ ఇంట్లో నువ్వు కూర్చొని నేను హిందూ అనుకుంటే హిందూ కాలేడు. కాషాయ జెండాను అవమానించిన ఎవ్వడు కూడా హిందూ కాలేడు. ఎట్లయితాడు? నిజమైనటువంటి హిందువు అయితే, హిందువులకే పుట్టినోడైతే కాషాయ జెండాను అవమానించలేడు. కాషాయ జెండాను ఎట్లా అవమానిస్తాడు? కాషాయ జెండాను అవమానించడం అంటే నీ రక్తంలో హిందూ వ్యతిరేకత ఉన్నది, నీ రక్తంలో హిందూ వ్యతిరేకత ఉన్నది. గతంలో ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని నిజాంలు అనే రాక్షసులు పరిపాలించినప్పుడు, నిజాంలు అనేటువంటి రాక్షసులు పరిపాలించినప్పుడు కొందరు ఊర్లలో గడిలలో సామ్రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాలు నింపుకోవడం కోసం నిజాంను పొగుడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ తమ పబ్బాన్ని గడుపుకున్నటువంటి వాళ్ళే. ఇవాళ కూడా అదే జరుగుతున్నది. కేవలం ఓట్ల కోసం, కేవలం అధికారం కోసం. ఇప్పటికే కేరళ ఆగమైపోయింది, తెలంగాణ కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి దానికోసమే ఇది జరుగుతున్నది. ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి. ఈ కాషాయం తెలంగాణ అభివృద్ధి బీజేపీతో సాధ్యం, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము, ఆ స్థానంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఇస్తామని ప్రకటన. ఇప్పుడు మిగిలినటువంటి పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను మతం పేరిట రిజర్వేషన్లు ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్లను తీసేసి తగ్గించేసి మతం పేరిట ఇంకా కొందరికి రిజర్వేషన్లు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి సో మేమేం చేసినా నడుస్తున్నటువంటి మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ప్రజల యొక్క ఐక్యత లోపము. ఈ దేశము మరొక్కసారి విభజన కావడానికి సిద్ధంగా ఉందా లేదా? భారతదేశం పాకిస్తాన్ గా, బంగ్లాదేశ్ గా విభజన చెందింది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయింది. భారతదేశం నుంచి కోల్పోయినటువంటి దేశాలు ఇవన్నీ. ఒకప్పటి అఖండ హైందవ భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా కోల్పోయింది కేవలం కాషాయ జెండాల, కాషాయాన్ని నమ్ముకున్నటువంటి వల్ల, అనైక్యత వల్లనే. కేవలం ఓట్ల కోసం భయం భక్తితో. గతంలో అంటే నిజాంలు పరిపాలించినప్పుడు ఎవడో తురుష్కులో మొఘల్లో ఈ దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళు రాజులను చెప్పి వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు ఈ దేశంలో భయంతో బతుకులీనుతూ ఆ రాజుకు వ్యతిరేకంగా పనిచేయలేటువంటి స్థితిలో అనేక మంది పోరాటం కూడా చేసిరు. ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాళ్ళు, కాకతీయులు, అనేక మంది ఈ పైనుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులు, మొఘల్స్, లేకపోతే ఇంకా ఎవడెవడో తురుష్కుడు, వాళ్ళ పేర్లు ఎవడో ఉంటాడు, వాళ్ళంతా వచ్చి దేశాన్ని నాశనం చేస్తుంటే కాపాడినటువంటి వాళ్ళు గొప్పోళ్ళ. ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశంలో గుళ్ళను కూలగొట్టి ఈ దేశంలో మనులు మాణిక్యాలు ఎత్తుకపోయి ఈ దేశ ఆచార సాంప్రదాయాలను కొల్లగొట్టినటువంటి వాళ్ళు గొప్పోళ్ళ. ఈ విషయాలపైన స్పష్టత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన కూడా ఈ ప్రభావం చూపుతుంది. కాషాయ జెండాలు కడుపు నింపలేవని కేసీఆర్ చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయం చెప్తుంది. రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర అనేటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడమే పార్టీ లక్ష్యము. హిందువుల కోసం మాత్రమే బీజేపీ ఉందనంటుంది. ఇప్పుడు హిందూ వ్యతిరేకులు అనేటువంటి చీలిక తెలంగాణలో వస్తుందా రాదా? ఇప్పుడు ఇది హిందువుల పౌరుషానికి ప్రతీకగా నిలిచేటువంటి ఎన్నికలు. కేసీఆర్ చెప్పినట్టుగా, కాంగ్రెస్ చెప్పినట్టుగా, బీజేపీ చెప్పినట్టుగా హిందువుల పౌరుషానికి ప్రతీక అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది పొలిటికల్ వాయిస్ లో చెప్పింది కాదు, ఆ రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి అంశాలే. ఇక్కడ ఒక అంశము కేవలం దేవుడి పేరు మీద ఎన్నికల నాడు లేదంటే ఇఫ్తార్ పార్టీలు ఇచ్చినప్పుడు అక్కడికి పోయి వాళ్ళ ఏషాలేసి ఇక్కడికి వచ్చి వీళ్ళ ఏషాలేసేటువంటి వాళ్ళు మంచోళ్ళ, లేదు నికాల్స్గా మేము దీన్ని మాత్రమే నమ్ముతామని చెప్పేటువంటి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ? ఓట్ల కోసం దిగజారేటువంటి వాళ్ళు కావాలా? ఓట్ల కోసం దిగజారకుండా చెప్పినటువంటి మాటలు నిలబడేటువంటి వాళ్ళే కావాలా? ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ఎన్నికలను ప్రభావం చూపేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఇది ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ అంశాలు మాత్రం పరిగణలోకి చూపెడతాయి. ఎజెండా మారుతున్నది.
ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి లోక్సభ ఎన్నికల నాటికి అనేకమైనటువంటి అంశాలు మారుతూ వస్తున్నాయి. తెలంగాణలో కూడా అనేకమైనటువంటి అంశాలు మారుతూ వస్తున్నాయి. కాళేశ్వరం ఒక వారం రోజుల పాటు రాజ్యం వెళ్ళింది. కాళేశ్వరం అవినీతి. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేటువంటి అంశాలు ఇప్పుడు పక్కకు పోయినాయి. ఇంకో అంశం కొత్తగా వస్తున్నది. ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను ఈ మే 10వ తారీఖు నాడు కాంగ్రెస్ చెప్పింది ఏంటి, బీజేపీ చెప్పింది ఏంటి, బీఆర్ఎస్ చెప్పింది ఏంటి అనేటువంటి అంశాలు గత 2 నెలలుగా 65 రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రచార సరళి ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ఈ అన్ని అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ఏది ముఖ్యమవుతుంది? కాళేశ్వరం అనేటువంటి అంశం ముఖ్యమవుతుందా, లేదంటే కేవలం ఉచిత బస్సు అనేటువంటిది వస్తుందా? కాంగ్రెస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ప్రజలను ప్రభావితం చూపిస్తాయా? బీఆర్ఎస్ చెప్పినటువంటి ఎజెండా ప్రజలను ప్రభావితం చూపిస్తుందా? బీజేపీ చెప్పినటువంటి ఎజెండా ప్రజలను ప్రభావితం చూపిస్తుందా అనేటువంటిది చూడాలి. ఒక్కసారిగా ఎన్నికల వేడి మాత్రం పెరిగింది. ఎన్నికల వేడి ఏ పార్టీ కోపం వస్తుంది, ఏ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం మనం చూడాలి. ఏ అంశాలు ప్రభావితం చూస్తాయి, ఏ అంశాలు ప్రభావితం చూపించకుండా పోతాయి అనేటువంటిది కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశము. మరి కాషాయం జెండాలు కడుపు నింపకపోతే కాషాయం జెండాలో ఉన్నటువంటి వాళ్ళు ఎటుపోవాల్సి వస్తుంది. కాషాయం జెండాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు మరి కాషాయం జెండాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా లేదా అనేటువంటిది